చంద్రబాబు అరెస్టుతో రాజకీయ దుమారం రేపే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. బాబు అరెస్టుపై తెలుగు సమాజం అంతా ఆగ్రహంతో రగిలిపోయి నిరసనలకు దిగుతున్నట్లు కలరిచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్లో టీడీపీ అనుకూల సాఫ్ట్వేర్ ఉద్యోగులు ర్యాలీ చేశారు. దీనిపై అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. తాజాగా బాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టే ర్యాలీలపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధమని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలో రెండు పార్టీల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ర్యాలీలు చేయడం ఎందుకు? ఏపీలో చేసుకోమనండని రిటార్ట్ ఇచ్చారు. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి, నిరసన ప్రదర్శనలు చేయడానికి విజయవాడ, అమరావతి లేవా? అక్కడికి వెళ్ళమనండి. ఏ సంబంధం లేని ప్రశాంతంగా జీవిస్తున్న హైదరాబాద్లో నిరసనలు చేపడితే ఊరుకునేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి. మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేం నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము. శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము. వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్దాంతం చేయడం, రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. కేటీఆర్ కామెంట్స్ ఇటు టీడీపీ అటు వైసీపీలను దృష్టిలో పెట్టుకుని చేశారు. కానీ టీడీపీ మాత్రమే పర్సనల్ గా తీసుకుంది. కేటీఆర్ పై టీడీపీ అనుకూల మీడియా విమర్శలు మొదలుపెట్టింది. 2 నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని టీడీపీ శ్రేణులు అనుకున్నాయని, కానీ కేటీఆర్ కామెంట్స్ తో వారంతా కాంగ్రెస్ కు మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకున్నారని ఎల్లో మీడియా అక్కసు వెళ్లగొక్కుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని, హైదరాబాద్లో కూడా తెలుగు వాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తండ్రి బెయిల్ కోసం కనపడ్డ వారినల్లా కలుస్తూ తన గోడు వెళ్లబోసుకుంటున్న లోకేష్ అక్కడి నుంచే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కేటీఆర్కి ఫోన్ చేసి ర్యాలీలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బేలగా అడుక్కున్నారట. దానికి కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఐటీ కారిడార్లో ఆందోళనలు జరగలేదని, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని, అసలు ఏపీతో తమకేంటి సంబంధం, దాన్ని మాకు ఎందుకు చుడుతున్నారని ప్రశ్నించారట. దాంతో లోకేష్ గమ్మున ఫోన్ పెట్టేశారట. నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తెచ్చుకోండి మీరు. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు, ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మరి వాళ్ళ పెట్టుబడులు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతిపక్ష నేతగా బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాంటి రాజకీయ ఆందోళనలు, ప్రజా సమస్యలపై ఉద్యమాల నేపథ్యంలో ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆ పార్టీ మొత్తం గర్వంగా చెప్పుకోవచ్చు. తమ నాయకుడి అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటేలా ఆందోళనలు చేయవచ్చు. ప్రజా సమస్యలపై పనిచేస్తూ అరెస్ట్ అయిన నాయకుడి మీద ప్రజలలో కూడా సానుభూతి ఉంటుంది. అయితే చంద్రబాబుని ఇప్పుడు కేవలం డబ్బులు కాజేయడం కోసమే ఏర్పాటు చేశారేమో అనిపించే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేశారు. 44 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు ఇటువంటి అవినీతి కేసులో అరెస్ట్ అయినందుకు ఆ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మొత్తం సిగ్గుతో కుమిలిపోవాలి, జనంలోకి రావడానికి జంకాలి. కానీ తెలుగుదేశం నాయకులు జనం వెంట రాకపోయినా నిసిగ్గుగా ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నారు. అసలు చంద్రబాబు అరెస్టుపై ఏపీలోనే పెద్దగా హడావిడి కనిపించడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న హడావిడి తప్ప. అక్కడే నామకే వాస్తేగా ఆందోళనలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం పేడ ఆర్టిస్టులతో తతంగం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు పసుపు నేతలు. తెలంగాణలో టీడీపీ ఉనికే లేదు. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి మరీ కొందరితో రోడ్డెక్కి ఆందోళనల పేరుతో ఎందుకు డ్రామాలు మొదలు పెట్టారో వారికే తెలియాలి.